నమస్తే. నేను మీ లక్ష్మణ్ అన్నెల. మరి ఈరోజు మనం అక్షరాస్యత గురించి తెలుసుకోవడం. అక్షరాస్యత అంటే మరి ఈరోజు మనం కొత్తగా రాజ్యాంగ అక్షరాస్యత గురించి తెలుసుకుందాం. అధికార అక్షరాస్యత, పొలిటికల్ లిటరసీ, కాన్స్టిట్యూషనల్ లిటరసీ, రాజ్యాంగ అక్షరాస్యత, రాజకీయ అక్షరాస్యత గురించి మరి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో మనకు చాలా మటుకు తెలియకుండా పోయింది. అందుకే ఓటు విలువ, ఓటు అనేది ప్రాణవాయువు లాంటిది. ఓటే సమస్త హక్కులకి, అధికారానికి, ఈ శక్తికి, ప్రతిదానికి కూడా ఓటే కారణం. ఆ ఓటు అనేది చాలా పవర్ఫుల్, శక్తివంతమైంది. ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిదని మరి ఆ రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ఓటు ద్వారా రాజకీయాలు, మన ఓట్లను మనం వేసుకొని మన రాజకీయాల్ని మనం చేసి మనం అధికార పీఠం ఎక్కాలని చెప్పడం జరిగింది. అంటే రాజకీయమే సమస్తానికి మూలం అని చెప్పారు. ఏ పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ, ఇట్స్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. అంటే ఒక రాజకీయ తాళం చెవి అది ఇక్కడ పట్టి ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ తాళాలన్నింటినీ విప్పేస్తుందని చెప్పడం జరిగింది. అందుకే పవర్ ద పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. పవర్ అనేది మరి మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఒక డబ్బున్న వ్యక్తి కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, ఒక స్టేషన్కి వెళ్ళినా, మరో ప్రాంతానికి వెళ్ళినా అతని సమస్యల పట్ల చెప్పాయా ఏం సంగతి అనే పరిస్థితి కాడికి వచ్చింది. కానీ ఒక వార్డు మెంబర్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జెడ్పీటీసీ గారు పోగానే మరి అక్కడ కూర్చోబెట్టి చెప్పండి జెడ్పీటీసీ గారు ఏమైంది, ఏం కేసు అండి అని అడిగే పరిస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఆ పవర్ ఆ పాలిటిక్స్కి ఉంది, అట్లా తయారు చేశారు. మరి ఆ పవర్ అనేటువంటిది మరి 90% ఉన్న ప్రజలకి, ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా ఉండాలని మరి ఆ రోజు నుంచి చెప్పడం జరిగింది మాన్యవర్ కన్షిరామ్. ఈరోజు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కూడా ఘంటాపదంగా మరి సింహనాదంతో తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నారు. అందుకే నేను అనేది ఏంటంటే ఓటు హక్కు మన ఓటు హక్కు మామూలుది కాదు. కాబట్టి ఓటును ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకూడదు. ఓటును మద్యానికి, మాంసానికి అమ్ముకోకూడదు, లేదా భయానికో నయానికి అమ్ముకోకూడదు. ఓటు అత్యంత పవిత్రమైంది. ఓటు నమ్ముకుంటే మన కన్నబిడ్డ నమ్ముకున్నట్టు. కాబట్టి మన ఓట్ల ద్వారా మనం ఒక సరైన నాయకుడిని, సమర్థమైనటువంటి నాయకుడిని మన వర్గాల నుంచి మరి ఏదైతే జనాభా అత్యధికంగా దామాషా ప్రకారం ఉన్నారో వాళ్ళను మనం అధికార పీఠంగా వైపుగా మనం నడిపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మన ఓట్లు, హమారా ఓట్ హమారా సర్కార్ అన్నట్టుగా మన ఓటు మన ప్రభుత్వం దిశగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే ఈ యొక్క రాజకీయ అక్షరాస్యత అంటే మనం పెన్ను, ఆ రోజే కన్షిరామ్ గారు ఒక పెన్నును సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. అట్లా కన్షిరామ్ గారు చెప్పినట్టుగా 10% లేనటువంటి వాళ్ళు పైన కూర్చొని 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కిందికి నొక్కబడి ఉన్నారు. ఆ పెన్ను ద్వారా ఆ పెన్ను ద్వారానే సామాజిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను మరి వివరించడం జరిగింది. అట్లా అనేక మంది మహనీయులు ఆ రోజు నుంచి మొదటి స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా జ్యోతిరావు పులే, రెండవ స్వాతంత్ర యుద్ధంలో మనకు మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇప్పుడు మాన్యవర్ కన్షిరామ్ గారు, అట్లా వారి పరంపరగా మరి విశారదన్ మహారాజ్ గారుగా మనకి ఇక్కడ ఈ యొక్క బహుజన ఉద్యమాల పట్ల, రాజకీయ అధికారం కోసం ఇక్కడ దక్షిణ భారతదేశంలో విశేష ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన అన్యాయం జరిగినా వారు వెళ్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా భూపాలపల్లిలో జరిగినటువంటి ఇష్యూ పట్ల తను అక్కడ ధర్నా చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ బాధితుడికి న్యాయం జరిగిందన్న సంగతి మనకు తెలిసిన విషయం. అందుకే ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, రాజ్యాంగం, రాజకీయ అక్షరాస్యత, అట్లాగే ఈ యొక్క రాజ్యాంగ అక్షరాస్యత గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చదువుతో పాటు సామాజిక జ్ఞానం, రాజకీయ జ్ఞానం, ఆర్థిక జ్ఞానం, ఈ సమస్త విషయాల్ని మన వర్గాలు మనం నేర్చుకున్నప్పుడే మనం మరి ముందడిగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఓటు అనేది చాలా విలువైంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఓటు దిశగానే 5 ఏళ్లకోసారి వచ్చేటువంటి ఓటు కోసం చూడండి, ఎన్నో కోట్ల విలువైన కార్లలో మన పేద గుడిసెల వైపు ఆ కారు వస్తుంది, మళ్ళీ 5 ఏళ్ల వరకు రాదు. మరి ఆ 5 ఏళ్ల తర్వాత వచ్చి ఆ ఖరీదైన కారులో వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, పేదల కాళ్ళు. తర్వాత నువ్వు వివరమ్మని కనీసం వాళ్ళ గేట్ దగ్గరికి కూడా గెలిచిన తర్వాత రానివారు. వాళ్ళేమో ఏసీ గదుల్లో పరిమితం అయితే మనము
పేద పేక మేడల్లో మనం ఉండే పరిస్థితి, గుడిసెల్లో, చివరి పూరి గుడిసెల్లో ఉండే పరిస్థితి. అందుకే చట్టాలు చేసే కాడ వాళ్ళు ఉన్నారు. అట్లాగే వాళ్ళు చేసిన చట్టాలను మనము ఏదో అనుసరిస్తూ అంటే పేద బతుకులు, బీద బతుకులు, బిక్కి బతుకులు బతికే పరిస్థితికి వచ్చింది. అందుకే మనం రాజ్యాంగం విలువల్ని, రాజకీయ ధర్మం ఏం చెప్తా ఉంది అని ఈ రాజకీయ అక్షరాస్యతను మనం నేర్చుకుందాం. మనమందరం కూడా ఆ దిశగా ఆలోచన చేద్దామని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.